రాజు సార్ నువ్వు వెళ్ళి అంత రెడీ చేయి, ఇంట్రాగేషన్ చేయాలి. అలాగే సార్. వెళ్ళు. ఓకే సార్. ఆగు 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 సార్. ఆడెవడో కొత్తగా వచ్చాడు కదా కానిస్టేబుల్. అవును సార్. ఆడిని పంపించు. అలాగే సార్. వెళ్ళు. రై, నీ పేరేమిట్రా? ఈయన్ని కాదు నిన్ను. సార్. ఇంతకు ముందు ఏ స్టేషన్లో పనిచేసావు? ఈస్ట్ గోదావరి అమలాపురం 1 టౌన్ స్టేషన్ సార్. ఓహో, ఆ స్టేషన్లో బుచ్చిరాజు అనేవాడు ఒకడు ఉంటాడు, తెలుసా? తెలుసు సార్. ఆ ఊర్లో ఆయన చాలా మంచి పేరుంది. చాలా చాలా దాన ధర్మాలు చేసేవారు. కానీ 3 సంవత్సరాల నుంచి కనబడకుండా పోయారు సార్. పాపం ఆ ఊర్లో వాళ్ళు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. వెతుకుతున్నారా? ఇంకా వెతకనవసరం పని లేదు. ఎందుకంటే వాడికి ఎప్పుడో భూమి మీద నూకలు చెల్లి. చూడు ప్రసాద్, జనాల మీద మంచితనం చూపిస్తే మంచి పేరు వస్తుంది. మంచి పేరు మంచి మంచి శత్రువులు పుట్టిస్తుంది. ఆ శత్రువులకి మనలాంటి మంచి పోలీసులు అవసరం. అక్కడితో ఆడి కథ క్లోజ్. సర్లే, నీ టాలెంట్ ఏదో చూస్తాను కానీ ముందు వీడి హ్యాండ్ కప్స్ తీ. కొట్టు. ఏంటి రాజా, ఏటో వెతుకుతున్నావు? లాఠీ సార్. అబ్బా, ఏం బొగ్గలు పెంచావు రాజా. నీకు మాత్రం మంచి మేకప్ వేసి లిప్టిక్ రాసి మంచి చీర కడితే నా కసక్కలా ఉంటావు. ఇంతకీ నీకు పెళ్ళయిందా? అవలేదు సార్. మరి లవ్ ఉంది సార్. ఉందా? ఇప్పుడు నువ్వు నీ పాపతో బయటకు వచ్చావు అనుకో, నాలాంటి పోకురోడు మీ పాప మీద అక్కడ చెయ్యేసాడు అనుకో, అప్పుడు నువ్వు ఏరా నీకు అక్క చెల్లెలు లేరా, నాశనం అయిపోతారా మీరు ఆడంగల్లాగా అంటావా? లేదా నాలా మగాడిలా నా పిల్ల మీద చెయ్యేస్తావా? లంచకొట్టా. రేయ్, ఇదిరా రియాక్షన్ అంటే, ఇలా ఉండాలి కొట్టమంటే. అంతేగాని స్టిక్ ఏది ఏది అని అతనుకోరదు. సర్లే, వెళ్ళి స్టిక్ తెచ్చుకో. ముందు ఇటు బట్టలు తీయు. కానీ रुको, उसको दर्द नहीं हुआ रे. लई చూసావా, నొప్పి అంటే ఇలా ఉండాలి.
పడుకో. నువ్వు కానిచ్చే. సెల్ ఉందా? ఉంది సార్. ఇవ్వు. గేమ్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఈ గేమ్స్తో నేను ఆడుకుంటాను, నువ్వు వీడితో ఆడుకో. సరే సార్. ప్రసాదు, ఏంటయ్యా అలా వదిలేశారు? భోజనం పెట్టలేదా? నేను సార్ చెప్పి వెళ్ళారు వీడికి భోజనం పెట్టొద్దని, అందుకే పెట్టలేదు నేను. సర్లే, వీడిని చూడు, తినకపోతే చచ్చేలా ఉన్నాడు. కొంచెం భోజనం తీసుకురాపో. ఓకే సార్. సార్ సార్ ఇంతకీ మనోడు కేసు ఏంటి సార్? ఏంటి తెలియకుండానే కొట్టేసావా? బాగుంది. వీడు చేసిన క్రైమ్ ఏంటో తెలుసా? సొంత భార్యని కన్న తండ్రిని చంపేసిన నేరం కింద అరెస్ట్ అయ్యాడు. అవునా సార్? వీడెందుకు రాదు కూడా ఆయన చూస్తే అలా అనిపించట్లేదే. నేరస్తులందరూ ఇలాగ అమాయకంగానే కనిపిస్తారు, కానీ మన దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది వీడే చేసినట్టు. అయినా మన సార్ ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ కేసు మీద. ఏంటో తెలియడం లేదు మరి. నువ్వు కొత్త కదా, సార్ గురించి నీకేం తెలియదు. చెప్తాను విను. సార్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే అతను కాకి డ్రెస్ వేసుకున్న కిరాతకుడు. డబ్బు కోసం ఏం చేయమన్నా చేస్తాడు. 12 ఏళ్ల క్రితం ఒకడు తన ఆస్తి కోసం సొంత భార్యని చంపించమంటే నిండు గర్భిణి అని చూడకుండా అతి కిరాతకంగా చంపాడు. ఆ దెబ్బతో వీడి భార్య వీడి కూతురు వీడికి దూరంగానే బతుకుతున్నారు. నువ్వు ఇక్కడికి రావడం కొద్ది కొత్త కదా, వాడితో కొంచెం జాగ్రత్తగా ఉంది. ఓకే సార్. బయటికి పోండి. ఏరా దొంగలమ్మడి కొడక, కావాల కొడక, చేతిలో చచ్చావురా నా కొడక. ఇంకా ఉందా? ఇంకాడు రాజు. సార్ చెప్పండి సార్. ఇన్ని బండి ఎక్కించు. ఓకే సార్. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం
जानकीनायकं रामचन्द्रं भजे। Hello, my dear husband. Happy New Year. హ్యాపీ న్యూ ఇయర్ కన్నా. లెగుస్తారా ప్లీజ్? లగను ప్లీజ్. లెగండి ప్లీజ్. అయితే ముద్దిస్తారా ప్లీజ్? ఏంటి పాచిముఖంతో ముద్దు అడుగుతున్నావు? సిగ్గులేదా? పాచి ముఖంతో టీ తాగలేదు కానీ ముద్దడు తప్పుతుందా నీకు? అయినా నీకు టీ క్యాన్సిల్. నేను నైట్ త్వరగా వస్తానని చెప్పి 2 o'clock వస్తావా? నీకోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా? అయినా నీకు ఈ మధ్య నా మీద ప్రేమ తగ్గిపోయిందిలే. సారీ రా బంగారం, నైట్ తొందరగా వచ్చేద్దాం అనుకున్నా కానీ మా ఫ్రెండ్స్ వదలలేదు. కానీ నెక్స్ట్ ఇయర్ పక్కా నీతోనే, ప్రామిస్. ఓకేనా? పో, అన్నీ ఇలానే చేస్తావు. ఓ బంగారాన్ని కోపం వచ్చినట్టుంది బాబు. ఎలకే అలకలో మా బంగారం ఎంత బాగుందో. ఏది నవ్వాలి నవ్వాలి. బా అమ్మాయి హా మావయ్య, వస్తున్నా. మీ నాన్నతో పెద్ద తలనొప్పి అయిపోయింది. తినడానికి టాబ్లెట్, మోషన్కి టాబ్లెట్, అరగడానికి టాబ్లెట్, పడుకోవడానికి టాబ్లెట్, ఇవన్నీ గుర్తుంచుకోవడానికి మతిమతి టాబ్లెట్. నన్ను చేసుకునే కంటే ఏ నర్స్ను చేసుకుంటే బాగుండేది. అన్ని టైంకి ఇచ్చేది. అవునా? అయితే ఓ పంచే, ఓ మంచి నర్సం చూడు, సెకండ్ మ్యారేజ్ చేసుకుంటా. నిన్ను అమ్మాయి వస్తున్నావా? హా మావయ్య, వస్తున్నా. బ్రష్ చేసండి, తొందరగా టిఫిన్ చేద్దరు. ఏం చేస్తున్నావు లోపల? నేను అంతలా గొంతు చించు కరుస్తుంటే వినబడటం లేదా? మీ అబ్బాయికి కాఫీ ఇవ్వడానికి వచ్చాను మావయ్య. వాడికి కాఫీ ముఖ్యమా, నాకు మోసనవడం ముఖ్యమా? ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి నా టాబ్లెట్ ఎక్కడుందో వెళ్ళి వెతికి చావు. సరే మావయ్య. ఇదిగోండి మావయ్య, అక్కడుంది. అక్కడ పెట్టిన సన్నాసేవుడు. మీరే మావయ్య. ఆ, సర్లే సర్లే, వెళ్ళి న్యూస్ పేపర్ పట్ట. ఇదిగోండి మావయ్య, న్యూస్ పేపర్. ఏంటిది? పేపరా చపాతీ ముద్ద? న్యూస్ పేపరే మావయ్య. న్యూస్ పేపరే. ఇందులో న్యూస్ ఏది? అంటే పేపర్ వాడు బయట నీటిలో వేసి వెళ్ళిపోయాడు. వేసాడా? వేసాడా? వాడిని రాని, సంవత్సరం బిల్లు మొత్తం వాడితోటే కట్టిస్తాను. నారాయణ, రే నారాయణ, ఉన్నావా? వచ్చావా? హ్యాపీ న్యూ ఇయర్ రా. చెప్పావా? చెప్పేశావా? ఆ, ఈ సంవత్సరం కూడా నాశనమే. అదేంట్రా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే అలా మాట్లాడతావేంట్రా? ఎలా మాట్లాడమంటావురా? ఎలా మాట్లాడమంటావు? ఆ, క్రిందటి సంవత్సరం కూడా మొట్టమొదటిసారిగా నువ్వే నాకు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పావా? అవును, చెప్పాను. ఏమైంది? 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 నా ఉద్యోగం పోయింది. ఈసారి అలా జరగదులేరా. ఇదిగో అంత మంచి జరుగుతుందిలే. చెప్పావు కదా, వెళ్ళి తగలాడు. ఏంటి వెళ్ళిపోమంటున్నావా? కాదు, అసలు మీ ఇంటికి వచ్చి ఎప్పుడైనా కాఫీ తాగకుండా వెళ్ళానేంట్రా నేను? కాఫీ ఆ, చూడు, మా ఇంట్లో కాఫీ పొడి అయిపోయింది. పోనీ పాలు? మిగిలిన పాలు పిల్లి తాగేసింది. ఇక నువ్వు వెళ్ళు. సరేలే, ఇప్పుడు నేను నీకు గిఫ్ట్ ఇద్దామని వచ్చానురా. తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు. సరే నేను వెళ్ళొస్తానులే. అమ్మాయి, అంకుల్ చాలాసేపు అయింది, ఇంతవరకు కాఫీ పట్టాలేదమ్మా. రే నీకు మరీ మొమ్మంటారా? ఇంతసేపు నిలబడిపోయావు. రా అలా కూర్చో. అమ్మయ్యా, థ్యాంక్స్ రా. ఒరే, ఆ. ఇందాక నాకు ఏదో గిఫ్ట్ అన్నావు కదా, ఇచ్చేరా. గిఫ్ట్ కంగారు పడిపోతావేంట్రా? తీనిరా, ఇదిగోరా. ఏట్రా ఇది? తినబోతూ రుచులు ఎందుకు అడుగుతావు? విప్పు చూడు, తెలుస్తుంది. ఒరే ఒక్క నిమిషం రా. మళ్ళీ ఏమైందిరా? ఇప్పుడు ఈ గిఫ్ట్ నేను నీకు ఎందుకు ఇస్తున్నానో తెలియాలి కదా.
అందుకే ఆగమన్నాను అన్నమాట. చెప్పి తగలాడు. ఇప్పుడు క్రితసారి నువ్వు నాకు ఒక వీడియో పంపించావు, నీకు గుర్తుందా? ఆ, ఏ వీడియో? అదే క్రైమ్ వీడియో. అది ఆ క్రైమ్ వీడియో నువ్వు సెల్ ఫోన్ తో నాకు లైవ్ లో అలా తీసి పంపించావు చూడు. ఆ వీడియో మా ఛానల్లో వేసిన తర్వాత మా ఛానల్ రేటింగ్ టీఆర్పీ అక్కడికి వెళ్ళిపోయిందిరా. ఆ దెబ్బతో మా బాస్ నన్ను ప్రైజ్ చేసి పొగిడేసి కౌగులించుకొని మరి హీరో హోండా మోటార్ సైకిల్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఒరే, ఆ, ఇప్పటికైనా ఇది ఓపెన్ చేయొచ్చా? ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకో. ఏట్రా ఇది? పెన్ను. పెన్నా? ఆ. ఇదేమైనా పద్ధతిగా ఉందిరా? ఆ. నువ్వేమో నా అకౌంట్ లో బళ్ళు బొల్లేరలు కొట్టేస్తావా, ఆ. నాకేమో ఈ బోడి పెన్ గిఫ్ట్ గా ఇస్తావా? అది మామూలు పెన్ను కాదురా, కొంప తీసి కొట్టేసిన పెన్ ఏంట్రా? ఈ జోకులే వద్దన్నాను. అది కొట్టేసిన పెన్ను కాదు, స్పై కెమెరా. స్పై ఆ. కెమెరా అంటే ఏట్రా? అంటే క్రితసారి నువ్వు సెల్లలో అలా లైవ్ లో నాకు వీడియో తీసి పంపించావు చూసావా, అలా నువ్వు తీసినప్పుడు ఎవ్వరు నిన్ను గుర్తుపట్టలేదు కాబట్టి నువ్వు బతికి బట్టకట్ట, లేకపోతే ఏ పాటికి నీ ఫోటోకి దండేసేసి ఉండేవాడు. అమ్మో, మళ్ళీ నీకు ఫ్యూచర్ లో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని చెప్పేసి ఈ పెన్నులో సెపరేట్ గా ఎవరికి తెలియకుండా కెమెరా ఉందన్నమాట, స్పై కెమెరా. ఈసారి నువ్వు దీంతో షూట్ చేసావు అనుకో, అసలు నువ్వు షూట్ చేస్తున్నట్టే ఎవరికి తెలియదు అన్నమాట. అయితే ఈ సంవత్సరం మనకి తిరిగిలేదురా. మామూలుగా కాదు. హ్యాపీ ఏంట్రా? అదిగోరా వచ్చేస్తుంది. అమ్మయ్య, వచ్చేసిందిరా. థ్యాంక్స్ అమ్మా. అద్భుతం, అమోఘం రా. ఒరే నారాయణ, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలరా. చెప్పుకో, ఎవడొద్దన్నాడు? ఒరే, కాఫీ పెట్టాలంటే మీ కోడలే పెట్టాలి. ఒరే 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 ఒరే, ఆ మాట అనుకురాయి. మీ కోళ్ళు కూడా కాఫీ బ్రహ్మాండంగా పెడుతుంది. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మీ కోళ్ళు పెట్టింది కదా. నువ్వంత ఆవేశ పడిపోకు. ఆ రోజు కాఫీ పెట్టింది మా కోళ్ళు కాదు, మా అబ్బాయి. మరి మీ కోళ్ళు ఏం చేస్తుందిరా? ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ ఇస్తుంటుంది. సరిగా ఉండరా, ఒక విషయం అడగడం మర్చిపోయాను. అమ్మా, ఈసారి అయినా ఏమైనా విశేషం ఉందంటావా? శుభవార్త చెప్తావా? Congratulations రా. నువ్వెందుకు మేషం తిప్పుతావు? మీ అబ్బాయి మేషం తిప్పాలి. వారసుడురా. ఓకే 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 మనవడు. ఓకే. ఏమనుకున్నారా? అమ్మ, కప్పు తీసుకోరా. ఒరేయ్, హ్యాపీ రండి న్యూ ఇయర్ చూద్దాం బాబాయ్. పద. నీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ రా. పదా. ఏరా, దిష్టి బొమ్మలు అలా నిలబడిపోయావు, లోపలికి రా. మా పక్కింటి అబ్బాయి రా. అవునా? హ్యాపీ న్యూ ఇయర్ బాబు. హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ న్యూ ఇయర్ అన్న. ఏరా, అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుంటే నువ్వేంటి బెల్లం కొట్టిన రాయిలాగా అలా నిలబడిపోయావు? అందరికీ కలిపి ఒకసారి చెప్దామని. చెప్పి తగలాడు. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు కి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయిపోయిందా? ఇంకేమైనా మిగిలిందా? మిగిలింటే బయటకు వదిలే, లేదంటే ఇంకో కొత్త సంవత్సరం వచ్చి తగలడేటట్టుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఎండ్రి నేను తాగేవేటి? అది లేదంకుల్, హార్లిక్స్ తాగి. ఏడిసావులే, పక్కకి తగలడా. అంకుల్కి నేనంటే ఎంత లవ్వో. ఏరా, మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? ఆడికేటి సూపర్. ఏడ్రా అలాగొచ్చేసావు? నేను పాకెట్లో పెట్టమనరా, దిగ్గొట్టమనలేదు. చింటూ, ఇలా రా, కేక్ ఇస్తా నీకు. బాబా, హ్యాపీ న్యూ ఇయర్.
మావయ్య వచ్చేస్తున్నాను. తీసుకున్నాను మీరు చెప్పిందే. సరే సరే వచ్చేస్తున్నాను. హే క్రాంతి, హే సిరి, నువ్వా? హైదరాబాద్ నుంచి ఎప్పుడొచ్చావు? మొన్నే వచ్చానే. మరి కలవలేదు? కొంచెం బిజీ అయిపోయి. ఇంకేంటి సంగతులు? మీ హస్బెండ్ ఎలా ఉన్నారు? హలో నిన్నే, హస్బెండ్ ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. ఇంకేంటి ఏంటి అస్తమానం అటు చూస్తున్నావు నాతో మాట్లాడకుండా? సరే నాకు పని ఉంది, మళ్ళీ కలుద్దాము. ఖాళీ ఉన్నప్పుడు ఇంటికి రా, సరేనా? సరే అయితే. బాయ్ డేవిడ్. ఇంకా ఇంకోసారి ఫోన్ మాట్లాడావంటే ఫోన్ బీచ్లో పడేస్తాను. మనం ఇలా బయటకు వచ్చి ఎన్నాళ్ళు అయింది? పెళ్ళైన కొత్తల్లో ఎలా బయటికి వెళ్ళేవాళ్ళం మనం? అసలు వదలమన్నా వదిలేవాడివి కాదు. ఇప్పుడైతే 10 సార్లు అడిగితే ఒక్కసారి తీసుకొస్తున్నాం. మన కిందింట్లో ఉన్న శివ శ్రావణియే బెటర్. పెళ్ళై 2 years అయినా ఇంకా వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళలాగే ఉంటారు. మిమ్మల్ని చేసుకునే బదులు అతన్ని చేసుకునే బాగుండేది, లైఫ్ జాలీగా ఉండేది. సారీ, ఇంకా ఫ్లోలో అనేసాను. ఏంటి ఫ్లో? అలాంటి మాటలు సరదా కూడా అనకూడదు, నాకు నచ్చదు. మొన్నదాకా మా నాన్నసిగా కూడా ఇప్పుడు నొస్తున్నావు నువ్వు. ఎంతసేపు చూసినా మీ వాళ్ళు మీ దగ్గర పక్కన ఏమవుతుండో ఏం చేస్తున్నారో పట్టించుకోరు మీరు. మీరు అనుకున్నది వరకు టైంకి అయిపోవాలి. నాకు 1 లక్ష టెన్షన్స్ ఉన్నాయి, అన్నీ అనవసరం మీకు. ఎంతసేపు చూసినా మీ వాళ్ళు మీదే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మనసు బాధ పెట్టడం. సారీరా, తప్పు నాదే. బిజినెస్ టెన్షన్లో పడి మీకు టైం ఇవ్వలేకపోయాను. నాకు తెలియకుండానే మిమ్మల్ని హర్ట్ చేశాను. సారీరా, ప్లీజ్. నెక్స్ట్ వీక్ అంతా నీతోనే ఉంటా. ఎక్కడికి వెళ్దాం? కేరళ? ఓకే. సర్లే ఉండు కన్నా, ఐస్ క్రీమ్ తీసుకొని రానా? ఓకే.
హస్బెండ్ చాలా ప్రమాదంలో ఉన్నారు. అతన్ని కాపాడుకోవాలంటే ఈ అడ్రస్కి రా. ఈ విషయం ఎవరికి చెప్పకు. చెప్తే ఒక మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంటాం. ఇట్లు మీ శ్రేయ గోయల్. హే సిరి, ఏంటది? ఏమో గాలికి ఎగిరొచ్చింది. సరే పద వెళ్ళిపోదాం. వెళ్ళిపోదామా? అమ్మా. ఒరే పోరా, పరిగెట్టు. ఇక్కడే చస్తావా లేక పరిగెత్తి ఈ బుల్లెట్ని తప్పించుకొని బతుకుతావా? ఒరే 3 అంకెలు లెక్కెడతాను రా. ఇక్కడ నుంచి పరిగెట్టలేదు అనుకో, ఇక్కడే చంపేస్తాను. 3 2 1. సార్ ఏంటి సార్ పైకి పేల్చేశారు? వడలా పారిపోతున్నాడు. మన ప్రసాద్కి బాగా కొవ్వు పెరిగిందయ్యా, కరిగిద్దామని. ప్రసాద్, సార్, ఏం చేస్తున్నావయ్యా? ఇప్పుడు నువ్వు వాడిని పట్టుకోలేదు అనుకో, వాడి బాడీలో దిగవలసిన బుల్లెట్ నీ బాడీలో దిగిపోతుంది. సార్ ఇప్పుడు వాడిని పట్టుకోకపోతే? పట్టుకుంటాడు. ఒకవేళ మిస్ అయినా నా గన్నకి మిస్ అవ్వదు.
హాయ్, మై నేమ్ ఇస్ ప్రేమ్. ఏంటండి అంత భయపడుతున్నారు? నేను దెయ్యాన్ని కాదు, మనిషినే. ఓ, ఆ లెటర్లో మ్యాటర్ కోసమా? అది ఉత్తునే, జస్ట్ లైక్ ప్రాంక్ అండి. ఫస్ట్ మీరు కూల్ అవ్వండి, చెప్తా. కూల్ అయ్యారా? ఇప్పుడు చెప్తా వినండి. నా పేరు ప్రేమ్. నేను పుట్టింది పెరిగింది వైజాగ్. నాకు ఇష్టమైన కలర్ వైట్. నచ్చిన ఫుడ్ చైనీస్. నచ్చిన స్వీట్ రసమలై. వృత్తి టైంపాస్ చేయడం. ఇంక సంపాదన అంటారా, గాడి ఇచ్చిన ఆస్తి. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నాడు అనుకుంటున్నారు కదా? అసలు మిమ్మల్ని పిలిపించింది ఇవి చెప్పడానికి అసలు మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు కదా. లెట్ మీ క్లారిఫై. మామూలుగా అబ్బాయిలు 2 రకాలు. మొదటి రకం అమ్మాయి చూడగానే భలే ఉందని చెప్పి వదిలేసే రకం. రెండో రకం అలా కాదు, వాళ్ళని ఎలాగైనా శోధించి సాధించాలనుకుంటారు. నేను రెండో రకం. ఓ, అందుక నన్ను ఫాలో అయింది. సో నీ ప్లాన్ ప్రకారం ఇక్కడికి రప్పించావు, బాగుంది. మరి నాకు మ్యారేజ్ అయిందని తెలిసి కూడా ఎందుకు రప్పించావు? ఇప్పుడు ఐశ్వర్యకి పెళ్ళైందని తెలిసి కూడా తను ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, అది లవ్వా? కాదు, అభిమానం. నాకు మీ పైన ఉండేది అదే అనుకోవచ్చు కదా. ఏదో మీతో సరదా కలిసి మాట్లాడదామని పిలిచా. మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు. సరే అయితే ఒక 5 minutes మాట్లాడి వెళ్ళిపో. ఓకే, థ్యాంక్స్, బాయ్. అమ్మయ్యా, ఇవాళ ఇంట్లో పిల్లలు లేరు. బీపీ షుగర్ పేరుతోటి నన్ను ఏమీ తినవడం లేదు. ఇవాళ ఎలాగైనా మొత్తం లాగించాల. సరిగ్గా ఈ టైంలో వచ్చిన సన్నాసేవుడు నేనే. అంటేగడదా ఎవరు నువ్వు? అదే అంకుల్, అశోక్ హౌస్ ఓపెనింగ్ పిలిచాడు. రే, ఎప్పుడు పిలిచాడు? నువ్వు ఎప్పుడు వచ్చావరా? ఇప్పుడే కదా వచ్చి చూసి వెళ్ళిపోదామని. ఎలా దోచేస్తున్నాడు? ఆగరా సన్నాసి. ఆగండి అంకుల్, చూడపోతే మళ్ళీ ఫీల్ అవుతాడు. అయ్యి బాబు, అర్జెంట్గా వచ్చేస్తున్న బాత్రూమ్ ఎక్కడరా బాబు? ఒరే సన్నాసి, ఆగరా. ఒరే నేనాగను. ఆగరా సన్నాసి. రే అంకుల్, బాత్రూమ్ చాలా బాగా కట్టించారు అంకుల్. ఇదే నా బెడ్రూమ్, అదిరిపోయింది అనుకో. ఒరే సన్నసి, నువ్వు ఊరి మీద అడ్వాని గడ్డి తినేసి బాత్రూమ్కి వెళ్ళని నా కొంప దొరికిందా? నువ్వు బయటికి నడు, బయటికి నడు. ఏంటి అంకుల్ గారు, ఈ రోజు నాకు వచ్చింది, రేపు మీకు వస్తుంది. ఒకరికొకరు బయటికి తగలడి చావు. వెళ్ళు. అంకుల్ రాదనుకుంటా. పోనీలే, వచ్చిన పని అయిపోయిందిగా. బ్యాక్ ఫుట్ షార్ట్ బాల్. మ్యాచ్ అంకుల్ గారు, మ్యాచ్ అవుతుంది అంకుల్. మ్యాచ్ లేదు గీచలేదు, ముందు బయటికి తగలడు. అంకుల్ గారు 2 ఓవర్లే ఉన్నాయి అంకుల్, చూసి వెళ్ళిపోతానా? సరే, 2 ఓవర్లు అయిపోయాక బయటికి తగలడు. ఓకే అంకుల్, కూర్చో. సమోసాలు టీవీ చూడేదా? టీవీ సమోసాలు ఎవడా? ఓడి అమ్మ, వాసన లాగేస్తుంది. ఓడి ఇచ్చినా బాగున్ను. ముసలోడు సమోసాలు తినవట్లేదే. ఏదో ఒకటి చెప్పి సమోసాలు లేపియాలి. అంకుల్ గారు పిల్లి వెళ్ళిపోతుంది అంకుల్. నా ఇంట్లో తలుపులన్నీ వేసున్నాయి, ఏ పిల్లి రాదు. ముందు నువ్వు మ్యాచ్ చూడు. ముసలోడు ఒళ్ళంతా కొల్లే, సమోసాలు తినవట్లేదు. ఏం చేద్దాం? Short ball and put away for 6. Just imagine the power of this.
బాగా డిస్కస్ Try and target the onside. ఈడి ప్లేస్ లో నేను కనుకుంటేనా ఏం పేకలేవు. అదేరా మన తీయాలన్నావు కదా అది. Joel Wilson. It's body. Here's the single. Yes, England have tied the match. ఓకే అంకుల్, మ్యాచ్ అయిపోయింది మరి. వెళ్ళొస్తాను అయితే. పెట్టే ఎదవా పెట్టే అది కాదు అంకుల్, మీ సమోసా నా చేతి తగిలింది. పెట్టమన్నా పెట్టే. Of all time. బాయ్ అంకుల్. Here we go then. The scores are level. రే బావా, ఎరా ఇప్పుడు దాకా నీకేం పనిరా? 4 గంటలతో అయిపోయింది కదా ఆఫీసు. మన స్వీటీ ఉంది కదా స్వీటీ, దాన్ని కొద్దిగా వర్క్ ఎక్కువ అయితేనే కొద్దిగా హెల్ప్ చేయమంటేనే కొద్దిగా హెల్ప్ చేసి వస్తున్నాను. పిల్ల కూడా ఇలాంటి కథలు మళ్ళీ మొదలు పెడుతున్నారా? సిగ్గులని బాబా. అదా మా ఆఫీస్లో ఇంకా నన్ను కొద్దిగా నవ్వయ్యవ్వనుడు అంటున్నారు రా. అందు గురించి కొద్దిగా ఏదో ప్రూవ్ చేసుకుందామని. సిగ్గులేని ఒరేయ్, పొద్దున్నుంచి స్వీటీ గొడవలో పడి మర్చిపోయాను. అర్జెంటుగా పద, ఏదో తిన్నాం పద. పద పద. అరే ఉండరా తెలుసు కదరా ఈ టైం అయితే మీ చెల్లిని బయట తిన్నావుదని. ఇంటికి వెళ్ళి తినాలి కదా. అవునవును. మమ్మ ఒక నిమిషం ఫోన్ వస్తుంది. మాట్లాడు. హలో. చెల్లా ఉంది. అరే బావా చెల్లిరా. ఏ చెల్లరా? 5 నిమిషాల క్రితం చెల్లితో మాట్లాడి ఇంట్లోనే ఉంది. ఓహో, అప్పుడు తాగేసేవేట్రా? వీడికి ఎలా తెలిసింది? శిరీష, ఖాళీగా ఉన్నాయంటే ఏం వండలేదా? టైర్డ్గా ఉంది. ఫుడ్ ఆర్డర్ చేయమంటావా? అవసరం లేదులే. మరోసారి అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణా ముఠా బాగోతం బయటపడింది. మహిళల్ని ఉపాధి పేరుతో. శిరీష, హలో. ఆగాగు, నాకే. ఎవరో ఫోను? అది అమ్మా. నెంబర్ మారిందేంటి? అమ్మ నంబర్ మార్చింది. వెళ్ళు. బావా, బండి కొద్దిగా ఆగిపోయింది, చూడరా కొద్దిగా. సేవలో పెట్టావని చూసుకో. నిజమేరా, రిజల్ట్లోనే ఉంది, చూసుకోలేదు. అవును, నీ బండి ఎదురా? ఈ డొక్కులో బండి వేసుకుని తిరుగుతున్నావు. స్వీటీ ఉంది కదా, స్వీటీ అలా అన్నీ కావాలంటే తీర్చాను రా. గొప్పలు కూడా ఇచ్చేయాల్సింది. సిగ్గుపడిన చాలే కానీ అయినా ఆఫీస్కి వెళ్ళకుండా ఈ రోడ్లు ఏం చేస్తున్నారు నువ్వు? అదే స్వీటీ ఉంది కదా. అబ్బా, మళ్ళీ స్వీటీ అంటున్నాడు రా బాబు. చెప్పు. స్వీటీ ఒంట్లో బాగాలేదు. ఫోన్ వస్తుంది. డాక్టర్ గారు, స్వీటీ అడ్రస్కి వచ్చారు కదా. లొకేషన్ వాట్సాప్ చేసానండి. బ్లడ్ టెస్ట్ ఎంతైనా పర్లేదండి. లోన్ అడుగుతాం. పర్లేదు. ఓకే. మీ ఆవిడ పుట్టినప్పుడు వచ్చాను ఫోన్ చేస్తే పుట్టిన పంపించమని సలహా ఇస్తావా? దీనికి ఏమో లోన్ లెట్టేస్తావా? మీ ఆవిడ ఫోన్ చేస్తాను. స్వీటీ చెప్పారు. అంత పని చేయగలరు బాబు, నన్ను మడతెట్టద్దు బాబు. అది ఇంకొకసారి స్వీటీ గీటని మాట వినబడాలి కానీ మీ ఆవిడకి అది నేనే మడతెట్టేస్తాను. సరేలే. అవునరా, అడగ మర్చిపోయినా. ఇక్కడేం చేస్తున్నారు నువ్వు? ఏం లేదురా, క్లయింట్కి వెళ్ళడానికి వచ్చాను. వర్క్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాను. మీ చెల్లి సినిమాకి తీసుకెళ్దామని. సరే బాయ్.
శిరీష తొందర రెడీయో, సినిమా టైం అవుతుంది. అమ్మాయి లేదురా, బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళిందా? ఎవరో వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయికి ఫోన్ చేసిందంట, వెళ్ళి వస్తానని చెప్పింది. సినిమాకి వెళ్దామని చెప్పాను కదా, బయటికి వెళ్ళడం ఏంటి? వెళ్తున్నాను. ఎన్ని రోజులు? 3 days. ఆగండి, కింద వరకు వస్తా. అవసరం లేదు. రేపు అర్జెంటుగా కార్ దగ్గర పోనేవా? అర్జెంట్, చాలా అర్జెంట్. నా ఆల్రెడీ మర్చిపోయాను నేను. పరిగెత్తించావు కదరా, సమస్య లేదురా, నీకు ఉంటుందిరా నీకు. సార్ ఇప్పుడు చెప్తున్నాను వినండి సార్, అచ్చికి నాకు ఏం సంబంధం లేదు సార్. రే నాకు అదంతా అనవసరం రా, నా డ్యూటీ నేను చేయాలి. రారా సార్. ఓహో సారీ, డిస్టర్బ్ చేశానా? నేను వెళ్ళిపోతాను, యూ క్యారీ ఆన్. ఏంటండి అలా అంటున్నారు? ఇంకేమనాలి? నేను నీకు సరిపోలేదా? ఈయన మరిగో ఎప్పటి నుంచి సాగుతుంది ఇది? అది కాదండి. ఏం కాదు? ఏం కాదు? నువ్వు ఇంటి తగులుకున్నప్పటి నుంచి నీలో ఏం మార్పులు వచ్చాయి గమనించలేదు అనుకున్నావా? సీక్రెట్గా ఫోన్ మాట్లాడాలు, బయటికి వెళ్ళి కలవడాలు అన్నీ నాకు తెలుసు. ఇంకేం చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా నా దగ్గర నుంచి? ఒక్కసారి నా మాట వినండి. ఛే, నువ్వు మాట్లాడుకో. ఎంత ప్రేమించాను నిన్ను, ఎలా అనిపించిందే నన్ను మోసం చేయాలని. నాకే బ్రతుకొద్దు, నాకు ఈ బతుకొద్దు. నేను చచ్చిపోతాను. ఇంకెవరి కోసం బతకాలి? నేను చచ్చిపోతాను అని అంటారనుకున్నావా? మిస్టర్ డిటెక్టివ్ ప్రేమ్,
షాక్ అయ్యావా? నా భార్య నువ్వు కలుస్తుంది కేవలం ప్రూఫ్ సంపాదించడం కానీ నాకు తెలుసు. నువ్వు కలుస్తుంది రహస్యంగా లీగల్గా నా మీద యాక్షన్ తీసుకుందామని నాకు అర్థమైంది. ఏంటి ఇవన్నీ వీడికిలా తెలిసే అనుకుంటున్నారా? ఆ రోజు నా భార్యకి లెటర్ ఇవ్వడం నేను చూశాను. అండ్ రెస్టారెంట్కి కూడా వచ్చాను. మీ పక్క టేబుల్లోనే కూర్చున్నాను. సరే నేను ఎక్స్క్యూజ్ వెళ్తాను. మీ, ఒకసారి కూర్చుంటారా? మాట్లాడాలి. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. ఇప్పటిదాకా నేను మీతో మాట్లాడిన సీరియస్ కాదు. ఇప్పుడు నేను చెప్పబోయేది సీరియస్. కేవలం మీలో ఉన్న భయాన్ని పోగొట్టడానికే ఇంతవరకు నవ్వుతూ మాట్లాడాను. మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడానికి అసలు కారణం వేరే ఉంది. వేరే కారణమా? ఏంటది? ఐ ఆమ్ ఏ ప్రైవేట్ డిటెక్టివ్. నేను లెటర్లో రాసింది నిజమే, కానీ అందులో చిన్న చేంజ్ ఉంది. ప్రమాదం మీ ఆయనకి కాదు, మీ ఆయన వల్ల అమ్మాయిలకి. అమ్మాయిలకా? ఎస్. మీ ఆయన అసలు బిజినెస్ ఏంటో తెలుసా? ఉమెన్ ట్రాఫికింగ్. అంటే అమ్మాయిలను వేరే కంట్రీస్కి అమ్మేయడం. ఏంటి ఏం మాట్లాడుతున్నారు? మా ఆయన? మీరు తప్పుగా అనుకొని ఉంటారు. మా ఆయన అటువంటి వాడు కాదు. ఎస్, మీ హస్బెండే. మీ దగ్గర ఏ ప్రూఫ్ ఉందని చెప్తున్నారు? ప్రస్తుతానికి నా దగ్గర వ్యాలిడ్ ప్రూఫ్ లేదు, బట్ నాకు తెలుసు అది మీ హస్బెండే అని. అది ఎలా అనేది ఇప్పుడు చెప్తాను వినండి. యాక్చువల్లీ నాకు ఈ కేసు పోలీస్ వాళ్ళు అప్పచెప్పారు సీక్రెట్గా. మీరు వినే ఉంటారు, ఈ మధ్య వైజాగ్లో చాలామంది అమ్మాయిలు మిస్ అవుతున్నారని. సో నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో అది చేస్తుంది బొంబాయి వాళ్ళే అని తెలుసుకున్నా. బట్ బొంబాయి వాళ్ళకి ఇక్కడ లోకల్గా ఎవరు సపోర్ట్ చేస్తున్నారని తెలుసుకోవడానికి వాళ్ళు రెగ్యులర్గా కలిసే ప్లేస్కి వెళ్ళా. ఇక్కడ నన్ను ఒకటి గమనించి వెంటనే అక్కడి నుంచి వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. నేను ఆ లోకల్ పర్సన్ చేసి వాడి నెంబర్ ప్లేట్ బ్రేక్ అయింది. అది ఫేక్ నెంబర్ ప్లేట్. ఆ నెక్స్ట్ మార్నింగే నేను సేమ్ కలర్ వెహికల్ని చూశాను. దాని వెనక సేమ్ నేను ఆ నైట్ డాష్ ఇచ్చిన క్రాష్ మాదిరిగా. అంటే అది చూసి కన్ఫర్మ్ చేశారా మా హస్బెండే అని? కాదు, ఆ నైట్ మీ హస్బెండ్ మెడ మీద ఉన్న ఓం ట్యాటిని చూశాను. అది చూసి కన్ఫర్మ్ చేసుకున్నాను మీ హస్బెండే అని. చూడండి శిరీష గారు, నిజానికి నా దగ్గర ఉన్న ప్రూఫ్తో మీ ఆయన లీగల్గా నేరస్తుడని ప్రూఫ్ చేయలేను. అది చెయ్యాలంటే మీ ఒక్కరి వల్లనే అవుతుంది. ఎంతోమంది ఆడపిల్లలు మీ హస్బెండ్ వల్ల ఇతర దేశాల్లో నరకం చూస్తున్నారు. చెప్పండి, వాళ్ళ ఉసురు మీకు తగలకుండా పోతుందా? ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేస్తే ఎంతోమంది జీవితాలు బాగుపడతాయి. ఇక నిర్ణయం మీదే. అయ్యో ఏం చెమటలు పడుతున్నాయా? వాటర్ తాగుతావా?
నువ్వు నా భార్యని ఏ విధంగా పరిచయం చేసుకున్నావా నేను కూడా నేను అదే విధంగా పరిచయం చేసుకున్నా. ఏ నీకే యాక్టింగ్ వచ్చా, మాకు రాదా? అంటే మీరు నిజంగా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారా? అయ్యయ్యో మరీ అంత ఓవర్ యాక్టింగ్ చేసేకండి. యా నన్ను పట్టించడానికి వాడితో కలిసి తిరిగినప్పుడు లేదా? అవునండి, ఇతనితో తిరిగింది మేము పట్టించడానికి కాదు, నా భర్త లాంటి వాడు కాదని ప్రూవ్ చేయడానికి. కానీ ఇప్పుడు అర్థమైంది మీరు నిజంగానే క్రిమినల్ అని. మీలాంటి భర్త ఎవరికి దొరకదని ఎంత మురిసిపోయేదాన్నో, కానీ ఇప్పుడు మీలాంటి భర్త ఎవరికి దొరకకూడదు అనుకునేలా చేశారు. మీ వల్ల ఎంతమంది అమ్మాయిలు నరకం అనుభవిస్తున్నారు. వాళ్ళ అవసరం మనకి తగలకుండా పోదేంటి, తగలకుండా పోదు. సార్ ప్రేమ్ గారు పదండి ఇప్పుడు స్టేషన్కి. నేను సాక్ష్యం చెప్తాను. ఇలాంటి వాళ్ళు జనాల మధ్య తిరగకూడదు, కఠినంగా శిక్షించాలి. దీనికోసం మీరు నాకు ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పదండి. సార్ 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 ఆగండి సార్, ఆల్రెడీ వాడు చచ్చిపోయాడు సార్, చచ్చిపోయాడు సార్, చచ్చాడు సార్, చచ్చాడా? చచ్చాడు సార్, చచ్చాడా? చచ్చాడు సార్.
రాజు వీడెవడో తెలుసా? నాకు దూరమైన నా కూతురు భర్త, నా అల్లుడయ్యా. నా కూతుర్ని అన్నయ్యగా చంపేశాడయ్యా, చంపేశాడు కొడుకు. చూసావరా కాలం ఎలా తిరిగి తిరిగి మళ్ళీ మన వైపు వచ్చిందో. మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుతో ఏమన్నాడో తెలుసా? యథార్థం కరేసి తదార్థం భోగసి. అంటే నువ్వు ఏదైతే చేస్తావో అదే నువ్వు అనుభవిస్తావు. అవును సార్. రాజు, నా యవ్వనంలో ఎన్నో పాపాలు చేశాను. ఒక గర్భిణీ స్త్రీని కిరాతగా చంపాను. అది ఇలా నా కూతురు రూపంలో కాటేస్తుంది అనుకోలేదు. ఉన్నాడయ్యా, దేవుడున్నాడు, అందరినీ చూస్తూనే ఉన్నాడు, ఎవరిని వదలడు. రెచ్చిపోయి పాపాలు చేసిన వాళ్ళందరినీ ఇక్కడే శిక్షిస్తాడు. రాజు, నీకు కూతురు ఉంది. తనను బాగా చదివించి సార్ నువ్వు కూడా నాలా కాకుండా నిజాయితీగా బ్రతుకు. ఓకే సార్. నీ కూతురి పెళ్ళికి నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేశాను. రాజు, నాకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయారు రాజు. కూడా కావాలా? ఓకే, ఓకేనా? చూపిణి కాదు అది. రోలింగ్. కదా మరి డైరెక్ట్ ఓకే, కట్.